ఆహ్, నా పేరు నవీన్ కుమార్ స్వామి. నేనిక్కడ హైదరాబాద్ లాలగూడలో ఉంటాను. హ్మ్. నేను నవరాత్రులు చేయడం అనేది ఇది సెకండ్ టైమ్ స్వామి. యాక్చువల్‌గా ఇంతకుముందు అంటే నేను ఇంతకుముందు 10, 15 ఇయర్స్ నుంచి నేను ఓన్లీ ఆహ్, ఆహ్, నార్మల్‌గా వచ్చే నవరాత్రులు చేసేవాడిని. అంటే ఇంట్లో అఖండ దీపం పెట్టేవాడిని కాదు గానీ, ఆ 9 డేస్ టెంపుల్‌కెళ్ళడం గానీ, మార్నింగ్ టెంపుల్‌కెళ్ళడం గానీ, ఈవినింగ్ టెంపుల్‌కెళ్ళడం గానీ చేసేవాడిని. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ గాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ అంటే అప్పటి వరకు బిఫోర్ అంటే నాకు ఇంతకు ముందు గూడా ఆహ్, ఈ ఈ వారాహి నవరాత్రులు ఉంటాయని గూడా తెలీదు అసలు యాక్చువల్‌గా. ఆ తర్వాత నాకు బిఫోర్ లాస్ట్ ఇయర్ నాకొకసారి ఇలాగే ఆహ్, న్యూస్‌లో చదవడం జరిగితే అప్పుడు తెలిసిందనమాట అట్లా. వారాహి నవరాత్రులు గూడా ఉంటాయి అనేసి. అయితే నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏమనుకున్నానంటే ఉందాము నవరాత్రులు చేద్దాము, వారాహి నవరాత్రులు చేద్దాము అనుకుంటున్నాను గానీ, అంటే ఎలా చేయాలి? ఎలా అప్రోచ్ అవ్వాలన్న ఐడియా నాకు లేదు. కానీ నేనేమనుకున్నానంటే నార్మల్‌గా చేసే నవరాత్రుల్లో గాని చేద్దామనేసి నేననుకున్నాను. కాకపోతే దాని తర్వాత లాస్ట్ ఇయర్‌లో ఏంటంటే నాకు అప్పుడు ఫేస్‌బుక్‌లో శ్రీ కాళీ వరాహి త్రిశక్తి పీఠం గురించి ఒకసారి ఫేస్‌బుక్‌లో వచ్చింది నాకు. అప్డేట్ వచ్చింది. అప్పుడు దాంట్లో నేను ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతారా అనంటే, సరే అనేసి నేను ఒకసారి కాల్ చేశాను. అందులో మొబైల్ నంబర్ ఇచ్చారు. దానికి కాల్ చేసి అప్పుడు నేను ఎన్రోల్ చేసుకున్నాననమాట లాస్ట్ ఇయర్‌లో. అయితే అప్పుడు నవీన్ శర్మ గురుగారు ఉండే గైడెన్స్ ఇచ్చి ఎలా చేయాలి? ప్రొసీజర్ ఏంటి? అంటే 1 మంత్, 2 మంత్స్ బిఫోర్ నుంచెల్లే గ్రూప్‌లో మెంబర్స్‌ని అందరిని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఎవరెవరు జాయిన్ అయితున్నారు? ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ పూజా విధానం గాని, పూజా సామాగ్రి గాని, చెప్పాల్సిన ఆహ్, అప్డేట్స్ గాని మీ మొత్తం వాయిస్ కొద్దిగా క్లారిటీ రావట్లేదు స్వామి. వాయిస్ అప్పుడప్పుడు ఆ! కట్ జపసాధనకు కావాల్సిన అప్డేట్ మొత్తం ఇచ్చారు స్వామి నవీన్ శర్మ గురుగారు. అప్పుడు లాస్ట్ ఇయర్ చేశాను. లాస్ట్ ఇయర్ గూడా నవీన్ శర్మ గురుగారు ప్రతిరోజు వాట్సాప్‌లో మనకి పూజ ఎలా చేయాలి? ఏ టైంకి చేయాలి? ఏ రోజు ఇది మళ్ళీ ప్రతిరోజు మన అనుభవాలు జపమయ్యాక మనం అప్డేట్ చేస్తూ ఉండేవాళ్ళం. అలాగే అంటే నేను ఇగ లాస్ట్ ఇయర్ చేశాను. చేశాక నేను మంత్ర సాధన అనేది ఆ 9 డేస్ చేశాక ఇగ ఎప్పుడైనా టెంపుల్‌కెళ్ళేదుంటేనే అప్పుడు చేసేవాడిని. అంటే నార్మల్ మిగతా డేస్ కొంచెం చేసేవాడిని కాదు. తర్వాత ఏమైంది మళ్ళీ ఈ ఇయర్‌లో మళ్ళీ సేమ్ గురువుగారు సేమ్ అదే వాట్సాప్ అప్డేట్ ఇచ్చారు. మళ్ళీ నవరాత్రులు చేయాలనుకున్న వాళ్ళు అనేసి. గురువుగారి ఆజ్ఞ మేరకు నేను ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యి గురువుగారితో అప్పుడు మీ మిమ్మ మిమ్మల్ని నాకు లీడర్‌గా అపాయింట్ చేశారు స్వామి గురుగారు. అప్పుడు మీతో ఇంటరాక్షన్ స్టార్ట్ అయింది అప్పటినుంచి. అప్పుడు నాకు ఇగ గురువుగారు అన్నారు, "నన్ను చాలా బిజీగా ఉంటాను. ఏమైనా ఉంటే మీ లీడర్స్‌ని అడగండి. లీడర్స్‌తోని కాకపోతే అప్పుడు నా దగ్గరికి రండి" అని చెప్పారు. ఈ ఇగ ప్రతిదీ నేను మీ దగ్గరికొచ్చి మీ దగ్గర అప్డేట్ తీసుకునేవాడిని. అంటే నాకేమన్నా డౌట్స్ ఉన్నా గాని క్లారిఫై. అయితే ఇప్పుడేంటంటే మనకి లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి చాలా డిఫరెన్స్ ఉండే స్వామి. లాస్ట్ ఇయర్ ఇంత గ్రూప్‌లో లీడర్ ఉండే గాని ఆహ్, అంత నేను నా గురుగారితోనే ఎక్కువ ఇంటరాక్షన్ అయ్యేవాడిని. లీడర్ ఉన్నా గాని. కానీ ఈసారి మీరు చాలా యాక్టివ్‌గా ఉండి దగ్గరుండి అయ్యిందా? లేదా? అసలు ఎలా జరుగుతుంది? ఏం జేస్తున్నారన్న అప్డేట్ అసలు నేనివ్వాల్సిన అప్డేట్ మీరు నా ఎనకాల ఫాలో అప్ చేసి మరీ నన్ను గైడ్ చేశారు స్వామి ఈసారైతే. అయితే స్వామి అయితే లాస్ట్ ఇయర్ వారాహి అనుభవాలేంటంటే నాకు లాస్ట్ ఇయర్ నేను అమ్మవారు అమ్మవారి నవరాత్రులు చేసినన్ని రోజులు చాలా ఇమ్మెన్స్‌గా ఫీల్ అయ్యాను. అంటే చాలా ఏదో తెలియని శక్తి నాలో వచ్చింది అన్న ఫీలింగ్ నాకొచ్చిందనమాట. లాస్ట్ ఇయర్ నవరాత్రులు స్టార్ట్ చేసినప్పుడు నుంచి. అయితే లాస్ట్ ఇయర్ నేను జేసినప్పుడు 9 రోజులు ఇంట్లో అఖండ దీపం పెట్టాము. నేను మా ఇంట్లో వాళ్ళందరూ
అంటే ఇంట్లో అందరూ నిష్టగా ఉన్నారనమాట. అంటే నాన్ వెజ్ తినకుండా డైలీ స్నానం చేయడం గానీ, నైవేద్యాలు ఇంట్లో వాళ్ళు నైవేద్యాలు జేయడం గానీ, అంటే నేను డైలీ ఆఫీస్‌కెళ్ళేవాడిని గాబట్టి, మా ఇంట్లో వాళ్ళు లేడీస్ వాళ్ళు నైవేద్యాలు చేయడం అంతా వాళ్ళ పని. ఈవినింగ్ నేనొచ్చి పూజ జేయడం గానీ, సాధన జేయడం గానీ నా వంతు ఉండేది. అమ్మవారు చాలా సపోర్ట్ చేశారు స్వామి. అమ్మవారు అంటే ఆ 9 రోజులు మా ఇంట్లో ఉన్నట్టు అంత ఫీలింగ్ మాకు గలిగింది లాస్ట్ ఇయర్. అయితే అమ్మవారిని లాస్ట్ ఇయరే మొక్కుకున్నామనమాట మేము. అమ్మవారు నెక్స్ట్ ఇయర్ కల్లా మేము ఇల్లు అప్పుడంటే మేము రెంటింట్లో ఉండే లాస్ట్ ఇయరు. అమ్మవారికి ఆ 9 రోజులు మొక్కుకున్నది ఏమన్నంటే మా ఇంట్లో వాళ్ళు గాని, మేము గాని, అమ్మ నెక్స్ట్ ఇయర్ కల్లా మేము కొత్తింట్లో మీ పూజ జేసుకోవాలి అనేసి లాస్ట్ ఇయర్ కోరుకున్నాము. ఈ ఇయర్ అలాగే జేసాము. మేము డిసెంబర్‌లో ఇల్లు కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ జేసి రీసెంట్‌గా కంప్లీట్ అయిపోయింది. ఆ కొత్తింట్లోనే అమ్మవారు హ్మ్. పూజ చేశాం ఈసారి. కొత్తింట్లో దిగాకే అమ్మవారిని అఖండ దీపం ఈ కొత్తింట్లో పెట్టుకున్నాం. లాస్ట్ ఇయర్ మొక్కుకున్న మొక్కు అది నెరవేరిందనమాట మాకు. అందుకనేసే అసలు ఇల్లు కంప్లీట్ అయ్యి మాకు 2 మంత్స్ అయినా గాని మేము అందులో దిగలేదు. దిగలేదంటే అన్నీ కంప్లీట్ అయిపోయాయి గానీ ఏదో, ఏదో చిన్న వర్క్ పెండింగ్ ఉండే. కానీ అమ్మవారు ఎలా చేశారంటే మనకి నవరాత్రులు స్టార్ట్ అయ్యే ముందు మేము అందులోకి దిగేటట్టు చేశారనమాట. అంటే కొత్తింట్లో నవరాత్రులు కొత్తగా జరుపుకోవాలి అన్న ఇంటెన్షన్ అమ్మవారికుండేనేమో. అమ్మవారు అది మనకి కల్పించింది. నవరాత్రులు ఇంకో 1 వీక్ ఉందనంగా మేమప్పుడు ఆ కొత్తింట్లోకెళ్ళామనమాట. కొత్తిల్లు కంప్లీట్ 2 మంత్స్ అవుతుంది గానీ, పూజ అంటే గృహప్రవేశం అన్నీ అయ్యాయి. కానీ చిన్న చిన్న వర్క్‌ల వల్ల, పెండింగ్ వల్ల ఆ ఇంట్లో దిగలేకపోయాం మేము కొత్తింట్లో. కానీ నవరాత్రి ఒక 1 వీక్ బిఫోర్ ఉందనంగానే అప్పుడు అమ్మవారు ఇప్పుడు దిగండి మీరిప్పుడు దిగి ఇప్పుడు పూజలు చేసుకోవచ్చు అన్న ఇంటెన్షన్ అంటే ఆ అవకాశం మాకు కల్పించారని జెప్పి, కొత్త రూమ్‌లోనే అమ్మవారికి అసలు ఇంకా పూజ గది గూడా కంప్లీట్ కాలేదు మాదప్పటికి. అంటే ఇంకా వర్క్ నడుస్తూనే ఉంది. అయితే అప్పుడు గురువుగారి అడ్వైస్ మీ అడ్వైస్ తీసుకున్నాను గదా స్వామి. అది పూజ గదిలో కాకుండా ఇంకా వర్క్ నడుస్తుంది. వేరే గదిలో పెట్టుకోవచ్చా అంటే మీరు గురువుగారు ఏమన్నారంటే పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. కాకపోతే చాలా నీట్‌గా, నిష్టగా చేయాలి అని చెప్పి అప్పటికి ఆ ఇంట్లో ఇంకేం అసలు దిగలేదు కొత్త ఇల్లు గదా! ఏం గాదు. అంత సున్నాలు ఇలానే ఏసాం గానీ, కొత్తింట్లో గాబట్టి గురువుగారు గూడా ఓకే అన్నారు. కొత్తింట్లోనే అక్కడ దీపం పెట్టి కొత్తింట్లోనే ఈ 9 రోజులు ఈ నవరాత్రులు బాగా మంచిగా చేసుకున్నాం స్వామి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా చాలా మంచిగా చేసుకున్నాం అనిపించింది. ప్రతిరోజు లాస్ట్ ఇయర్ లాగే ప్రతిరోజు జపసాధన చేయడము. అంటే నేను ఆఫీస్‌కించి రావడము ఆహ్, 1 అవర్ గాని, 2 అవర్స్ గాని అంటే నా ఓపికను బట్టి నేను చేసుకున్నాను స్వామి ఈ ఇయర్. నా కల అంటే నా కొత్తింటికెళ్ళాలన్న కల మాత్రం నెరవేరింది స్వామి. ఈ ఈ నవరాత్రుల్లో నెరవేరిందది. లాస్ట్ ఇయర్ కోరుకున్న కోరిక ఈ నవరాత్రుల్లో నెరవేరింది నాకు. ఇది స్వామి. ఓకే స్వామి. సంతోషం. ఓకే స్వామి. మీరు ఏమైనా జాబ్ చేస్తూ ఉంటారా స్వామి? అవును స్వామి. నేను జాబ్ చేస్తాను స్వామి. ఫార్మా దాంట్లో చేస్తాను నేను. ఓకే స్వామి. వారాహి నవరాత్రులకి మీ జాబ్ వల్ల ఏమన్నా ఇబ్బంది కలిగిందా స్వామి? ఏం ఒకవేళ లేదు స్వామి. అసలు యాక్చువల్‌గా ఈ 9 రోజులు యాక్చువల్‌గా వర్క్ ఉండేది. కానీ 9 రోజులు 1 వీక్ 10 డేస్ నుంచి కొంచెం వర్క్ అనేది ప్రెషర్ లేకుండా అంటే అమ్మవారు మనకి అంత ఈజీగా చేసేటట్టు మన ప్రోగ్రామ్స్, మన షెడ్యూల్స్ అన్ని ఈజీగా చేసుకునేటట్టు చేశారన్నమాట. అంటే వర్క్ టెన్షన్ ఏం లేకుండా ఆహ్, పూజకి ఎలాంటి ఆటంకం రానియకుండా అంటే ఎక్స్‌ట్రా అవర్స్ ఉండడం గాని, ఆఫీస్‌లో ఎక్కువసేపు ఉండడం గాని ఏం లేకుండే. డైలీ వచ్చే టైంకి రెగ్యులర్‌గా అమ్మవారి పూజ ఏ టైంకి స్టార్ట్ చేస్తామో ఆ టైంకి పూజ చేసుకునేవాళ్ళం. అంతే. అమ్మవారి దయ కృప చాలా ఇంకా అమ్మవారి ఇంట్లో ఉన్నంత సేపంటే ఇగ మనకి మనకి ఏ ఏది జరగనీయకుండా చూసుకుంటారు అమ్మవారే ఇంకా. అమ్మవారి మీద వదిలేసామంటే ఇక అమ్మ చూసుకుంటారింకా. మీ వాయిసు అప్పుడప్పుడు బ్లర్‌గా వస్తుంది స్వామి. సరిగ్గా రావట్లేదు. డిస్టర్బెన్స్ వస్తుంది ఆ! వాయిస్. ఇక్కడ సిగ్నల్ ఏమో అంటే ఆఫీస్‌లో క్యాబిన్‌లోకొచ్చి మాట్లాడుతుంది స్వామి. ఓకే స్వామి. ఓకే. మీరు నవరాత్రులు సెకండ్ టైమ్ చేస్తున్నారా స్వామి? అవును అసలు స్వామి. అసలెందుకు చేయాలనుకున్నారు స్వామి?
అదే చెప్పాను కదా స్వామి. యాక్చువల్‌గా నేను లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ అంటే నేను లాస్ట్ 10, 15 ఇయర్స్ నుంచి నార్మల్‌గా ఈ దేవి నవరాత్రులు ఉంటాయి కదా స్వామి మనకి దసరా నవరాత్రులు. అంటే అవి చేస్తానన్నమాట. అవి చేయడం అంటే మరీ ఇంత అఖండ దీపం పెట్టడం గాని కాదు గానీ 9 రోజులు మార్నింగ్, ఈవినింగ్ గుడికెళ్ళడం గాని, మన ఇంటి దగ్గర అమ్మవారిని పెడతారనమాట. ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని పెడతారు. అక్కడికెళ్ళి రోజు పూజ చేయడం గాని జరిగేది. ఒకసారి అసల ఇంతకుముందు నాకు ఈ వారాహి నవరాత్రులు ఉండేటియి అని గూడా తెలీదు నాకసలు. అప్పుడు ఒకసారి ఇలా చదివాననమాట. న్యూస్‌లో ఒకసారి చదివితే వారాహి నవరాత్రులు కూడా ఉంటాయి. అంటే నేనేమనుకున్నానంటే ఓకే. నవరాత్రులు అంటే అమ్మవారియే గదా! ఇదిగో ఇది చేద్దాము అనేసి బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకున్నాను. చేద్దామనంటే సేమ్ ఈ దేవి నవరాత్రులు లాగానే డైలీ గుడికెళ్ళడం గాని, ఆహ్, డైలీ పూజ చేసుకోవడం గాని అని అనుకున్నాను. అంటే దీపం పెట్టాలి, ఇట్లా జపసాధన చేయాలన్న థాట్ లేదు. కాకపోతే లాస్ట్ ఇయర్ అనేది నాకు ఫేస్‌బుక్‌లో నవీన్ శర్మ గురుగారిది మన శ్రీ కాళీవారాయి త్రిశక్తి పీఠం నుంచి ఆ మెసేజ్ చదివానొకటి. ఇట్లా ఎవరైనా వరాహి నవరాత్రులు చేయదలుచుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ పెట్టండి అంటే, అప్పుడు నేను ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యి అంటే కాల్ చేసి జాయిన్ అయ్యాక గురుగారు మంత్రోపదేశం చేసి పూజ స్టార్ట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్‌లో. ఓకే స్వామి. వారాహి అమ్మవారి గురించి మీకెలా తెలుసు స్వామి? వారాహి అమ్మవారి గురించి లాస్ట్ ఇయర్ వరకు ఐడియా లేదు స్వామి నాకు. బిఫోర్‌లో అదే నేను అనుకున్నాను. అంటే న్యూస్‌లో చదవడం జరిగింది. అప్పుడు అనుకున్నాను. అంటే నార్మల్ నవరాత్రుల్లాగా చేయొచ్చు అని చదివాను అంతేగాని ఎలా చేయాలి? ప్రొసీజర్ ఎలా అంటే దేవి నవరాత్రుల్లాగా చేయాలా? లేకపోతే ఈ ఈ పూజకు సెపరేట్ ప్రొసీజర్ ఏమైనా ఉంటుందా? అన్న ఐడియా నాకు లేదు. అప్పుడే నేను నవీన్ శర్మ గురుగారు చెప్పిన ఆహ్, గ్రూప్‌లో జాయిన్ అయ్యాక అప్పుడు నాకు ఎలా చేయాలి? పూజా విధానం ఎలా ఉంటుంది? జపసాధన ఎలా చేయాలి? అని అప్డేట్ మాత్రం లాస్ట్ ఇయర్ నుంచే తెలిసింది స్వామి. ఓకే స్వామి. ఈ పీఠంలోకి ఎలా వచ్చారు స్వామి? ఈ పీఠం గురించి ఎలా తెలుసు మీకు? లాస్ట్ ఇయర్ ఫేస్‌బుక్‌లో చూసాను స్వామి. ఫా ఫేస్‌బుక్‌లో శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠం అనేసి ఒక మెసేజ్ నార్మల్‌గా రీల్స్ టైప్ వచ్చింది నాకు మెసేజ్. దాంట్లో ఫోను నంబర్ ఉంది. ఫోను నంబర్ ఉంటే అదే నవీన్ శర్మ గురుగారి ఫోను నంబరే ఉంది అందులో. నీకు కాల్ చేశాను. కాల్ చేస్తే సో గురుగారన్నారు, "మీకు ఇంట్రెస్ట్ ఉంటే" అంటే ముందే చెప్పారు. నియమాలు అవన్నీ చెప్పారు. ఇలా ఈ గ్రూప్ ఈ పూజా విధానం ఇలా ఉంటుంది. మీకు ఇంకేం జాయిన్ అవ్వండి లేకపోతే వద్దు అని చెప్పి ముందే అన్ని నియమాలు, నిబంధనలన్నీ చెప్పి మీకిష్టం ఉంటే జాయిన్ అవ్వండి అని చెప్పారు. నేను అన్నిటికీ హ్మ్. సిద్ధమయ్యేసి ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యి కంపల్సరీ చేద్దాం ఈసారి అన్నట్టు లాస్ట్ ఇయర్‌లో జాయిన్ అయ్యాను స్వామి. ఓకే స్వామి. మరి ఫేస్‌బుక్ అంటే అంతా ఫేకే ఉంటది కదా స్వామి. మీకెలా నమ్మకం కలిగింది? కాల్ చేశాను కదా స్వామి నేను. 2, 3 నంబర్‌లిచ్చారు అందులో ఫేస్‌బుక్‌లో దాంట్లోనే. నేను కాల్ చేశాను. కాల్ చేయంగానే ఇమ్మీడియేట్‌గా నాకు మెసేజ్ రిప్లై గాని ఇవ్వడం జరిగింది. అంటే దాంట్లో కూడా ఫిల్టర్ చేశారు గురువుగారు మనని. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని నేను జాయిన్ అయినప్పుడు మొత్తం ఒక 100 మంది వరకు ఉండే అందులో. తర్వాత వెళ్తూ గ్రూప్ ఫిల్టర్ అయ్యి నాకు తెలిసి ఒక 50, 60 మెంబర్స్ ఏమో ఉండే లాస్ట్‌కి. దాంట్లో అంటే గురువుగారు ఫిల్టర్ చేశారన్నమాట ఇంక అంతే. అంటే కొద్దిగా చాలా మంది ఫస్ట్ నుంచి ఉన్నంత ఇంట్రెస్ట్ సెకండ్ టైమ్ ఉండదు. సెకండ్ టైమ్ ఉన్నంత ఇంట్రెస్ట్ థర్డ్ టైమ్ ఉండదు వాళ్ళకి. ఏదో కొంతమంది టైమ్ పాస్‌కి చేద్దాంలే అనేసి అని అనుకుంటారు. కానీ నేను అలా కాదు. గురువుగారు ఏ అప్డేట్ ఇచ్చారో ఆ అప్డేట్ ఫాలో అవ్వడం. గురువుగారు పూజ సామాగ్రి ఈ టైంలో కొనుక్కోవాలంటే ఈ టైంలో కొనడం. ఫోటోలు పెట్టాలంటే ఫోటోలు పెట్టడము. జూమ్ కాల్స్ వేరే వాళ్ళ అనుభవాలు చూయించడం మనకి. ఆ కాల్స్ 2, 3 అటెండ్ అయ్యాను స్వామి నేను. అప్పుడు నమ్మకం వచ్చేసింది. గురువుగారు మనకి గైడ్ చేస్తున్నారు అన్న ఇది. ఓకే స్వామి. పీఠం మీద, గురుగారి మీద నమ్మకం కలిగిన సన్నివేశం ఏదైనా ఉందా స్వామి? గురువుగారి మీద నమ్మకం. గురువుగారిని ఫస్ట్ నుంచే నమ్ముతున్నాను స్వామి. గురుగారు చెప్తుంటేనే ఏదో అనిపిస్తుంటది. అమ్మవారు చెప్తున్నట్టు కొంచెం శ్రద్ధగా పెద్ద ప్రిన్సిపల్ చెప్తున్నట్టే ఉంటుంది గురుగారు చెప్పిందంతా. అప్పటినుంచే నమ్మకం ఉంటుంది స్వామి. డే 1 నుంచి నాకు నమ్మకమే స్వామి. ఓకే స్వామి. మంత్రదీక్షకి మీకు ఎంత ఖర్చయింది స్వామి?
అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమం చేయాలని చెప్పేసి, ఇతర ఖర్చులని చెప్పేసి ఏమైనా అదేం అడిగారా? లేదు స్వామి. గ్రూప్‌లో నేను ఆహ్, గురువుగారితో మాట్లాడినప్పుడే అన్నారు. గురువుగారు ఏమన్నారంటే, "మీరు నాకు ఒక్క రూపాయి ఇచ్చేదేం అవసరం లేదు. మీరిచ్చినా నేను తీసుకోనని" కూడా చెప్పారు గురువుగారు. ఆహ్, గురువుగారు ఏమన్నారంటే, "మీకు మహా అంటే మీరు మీ స్తోమతను బట్టి పూజ చేసుకునే విధానానికి మీకు రూ. 1000, 2000 కంటే ఎక్కువ ఖర్చు కాదు" అని చెప్పారు. మొత్తం పూజా సామాగ్రి గాని, ఆ 9 రోజులు పూజకు గాని. ఓకే స్వామి. పీఠం నియమాలు కానీ, పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి? అంటే మెయింటెనెన్స్ ఎలా ఉంది స్వామి? ఆహ్, లాస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి పోలిస్తే చాలా, చాలా ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది స్వామి ఈసారి. లాస్ట్ ఇయర్ మనకి గ్రూప్‌లో అంటే అప్‌డేట్ ఓన్లీ మా లీడర్ అంటే లాస్ట్ ఇయర్ మా లీడర్ అంత ఇనిషియేటివ్ తీసుకున్నాడో లేదో తెలీదు గాని స్వామి. ఈసారి మీరొచ్చారు మా లీడర్ లెక్క. చాలా, చాలా మంచిగా అనిపించింది. అంటే ప్రతి అప్‌డేట్ ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్. అంటే లాస్ట్ టైమ్ ఏంటంటే రెస్పాన్స్ అంటే ఏదన్నా మనకేమన్నా డౌట్ ఫస్ట్ టైమ్ చేసి లాస్ట్ టైమ్ ఏంటంటే నేను ఫస్ట్ టైమ్ చేశాను గదా! నాకు 100 డౌట్‌లొచ్చాయి. ఏది చిన్నది చేద్దామన్నా గాని ఫస్ట్ డౌట్ వచ్చేది. అరే! ఇలా చేయాలా? వద్దా? చేయాలా? వద్దా? అంటే అప్పుడు నేను ఆఫీస్‌లో ఉండేవాడిని గాబట్టి మెసేజ్ పెట్టేవాడిని. ఆ మెసేజ్‌కి రిప్లై అనేది కొంచెం డిలే వచ్చేది. ఈ ఈసారి ఏముంది? ఈసారి మీకు మెసేజ్ పెడితే ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవుతున్నారు. కాల్ కాల్ చేయగానే ఇమ్మీడియేట్‌గా మీరు రెస్పాండ్ అవుతున్నారు. చాలా అంటే ఇంకా కొంచెం ధైర్యం ఎక్కువొచ్చిందనమాట. అంటే మనకేం ప్రాబ్లమ్ లేదు. మనకి గైడ్ చేయడానికి ఉన్నారు. మన లీడర్స్ ఉన్నారు. గురువుగారు ఉన్నారు అని. ఓకే స్వామి. పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు స్వామి? పీఠం సాధకులంటే స్వామి ఎవ్రీ డే ఈ 9 రోజులు మనం లాస్ట్ ఇయర్ గాని, ఈ ఇయర్ గాని ఎవ్రీ డే సాధన జప సాధన పూర్తయింది అనేసి మనం అప్డేట్ ఇవ్వాలి కదా స్వామి. అందరూ అదే గ్రూప్‌లో అప్డేట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ అనుభవాలు వింటుంటే మనకు కూడా అంటే వాళ్ళ పూజలే వాళ్ళెంత నిమగ్నతతోని చేస్తున్నారు, వాళ్ళెంత శ్రద్ధతోని చేస్తున్నారు అంటే వాళ్ళకొచ్చిన అనుభవాలు మనం తెలుసుకుంటే మనకు గూడా అంటే మన అనుభవాలు గూడా మనం షేర్ చేసుకుంటే ఆహ్, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు అంటే అమ్మవారు అందరికీ ఒకేలాగా చూస్తున్నారు అన్న ఇంటెన్షన్ కలిగింది స్వామి నాకు. అంటే మనం ఓకే. జపసాధన చేశాక అందరికి మని మని అప్పుడు నేనేమనుకునేవాడినంటే నాకొక్కడికే ఇలా అవుతుందా? లేకపోతే జపసాధన చేసే వాళ్ళందరికి ఇలాగే అవుతుందా? లేకపోతే నాకొక్కడికే అవుతుందా ఇలా అనేసి నేను అనుకునేవాడిని గానీ ప్రతిరోజు ప్రతి ఒక్క సాధకుడు అప్‌డేట్ ఇస్తాడు గదా స్వామి. దాంట్లో వాళ్ళ అనుభవాలు విన్నాక అది కంపల్సరీ అని తెలిసింది స్వామి. ఓకే స్వామి. మీరు రాగానే మొదటే సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్స్ అవి జరిగేవి. అవి విన్నారా? అవును స్వామి. వింటే 1, 2 విన్నాను స్వామి నేను. అహా! అంటే వాటి జప నుంచి సాధన కంటే కాదు స్వామి. జప సాధన కంటే ముందు జూమ్ కాల్ వీక్లీ పెట్టారు కదా స్వామి. అవును. ఆ వీక్లీది ఒక్కో కాలే విన్నాను స్వామి. ఈ ప్రతి డైలీ అయితే ఈ 9 రోజులైతే ప్రతిది వినేవాడిని. ప్రతి ఒక్కరు గ్రూప్‌లో పెట్టేవాళ్ళు కదా స్వామి. మా సెపరేట్ గ్రూప్ ఉంది కదా స్వామి. మన ఓహ్! మొగ సాధకులు అనే గ్రూప్ ఉంది కదా స్వామి. ఓకే స్వామి. వాటి నుంచి ఏం నేర్చుకున్నారు? అదే మన సాధన కొంతమంది సాధన చేస్తున్నప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎదుర్కొన్న అనుభవాలు, వాళ్ళకి వచ్చిన ఎక్స్‌పీరియన్సెస్ వాళ్ళు ఎంత ఎంత టైం జేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? వాళ్ళు అప్డేట్ ఇవ్వడం. వాళ్ళ ఇంట్లో వాళ్ళతోని ఎలా వాళ్ళ ఇంట్లో వాళ్ళు గూడా ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళు గూడా అప్డేట్ ఇచ్చేవాళ్ళు. అంటే దానివల్ల మనం గూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు నాకు తెలవదు. నేను జప సాధన అంటే నేనొక్కడినే చేస్తారో చేయాలో వద్దో అన్న ఐడియా మనకి లేదు. అది అడగాలా వద్దా అని గూడా ఆ థాట్ రాలేదు. కాకపోతే వాళ్ళు చెప్తుంటే ఆహా! అవునా! ఇలా గూడా జేయొచ్చా? ఆహా! ఓకే. ఇట్లా గూడా జేయొచ్చు. వీళ్ళతోని గూడా జేయించొచ్చు. మా ఇంట్లో వాళ్ళతోని గూడా జేయించొచ్చు అన్న అప్డేట్స్ కొన్ని నేర్చుకున్నాను. అది మన తోటి సాధకులతో నేర్చుకున్నాననమాట అది. ఓకే స్వామి. పీఠం పేరు మీద జపం చేసుకున్నారా స్వామి? అది చేసుకుంటే ఆ! ఆ శక్తి ఎలా ఉంది? అదే స్వామి జప సాధన చేసినంత సేపు అమ్మవారు మన పక్కకే ఉన్నంత ఇది ఉంటుంది. ఆ ఫీలింగ్ తెలిసిపోతది స్వామి మనకి. అంటే అనుభవాలు మనం డైలీ షేర్ అంటే సాధన చేస్తున్నంత సేపు మనకి కళ్ళలోంచి నీళ్ళు రావడం గానీ, ఆవలింతలు రావడం గానీ, బాడీ ఊగడం గానీ, ఏదో ఎవరో మన పక్కకు ఉన్నట్టు ఏదో ఫీలింగ్. కళ్ళు మూసుకొని మనం సాధన చేసేంత సేపు ఆ ఫీలింగ్ ఉండేది. ఓకే స్వామి.
పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం స్వామి? ఒకవేళ మీరు ఫోటో తీసుకొని ఉంటే అనుభవాలు ఏమైనా ఉన్నాయా? అమ్మవారి శక్తి ఆ! గురించి? నేను పీఠం ఫోటో తీసుకోలేదు స్వామి. అయితే లాస్ట్ ఇయర్ గురుగారు చెప్పారు. ఏ ఫోటో అయినా తీసుకోండి పర్లేదని చెప్పి లాస్ట్ ఇయర్ చెప్పారు. నేను లాస్ట్ ఇయర్ తీసుకొని అదే ఫోటో మళ్ళీ అదే ఫోటో పెట్టి నవరాత్రులు చేయడం జరిగింది స్వామి. ఓకే. ఓకే స్వామి. గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వడంలో కానీ, మంత్రం ఇవ్వటంలో కానీ మీకేమైనా ఇబ్బందులు వచ్చాయా? ఎలా ఉంది ఆ పద్ధతి? గురువుగారు అయితే లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి ఇంప్రూవ్‌మెంట్ అంటే ఇంకోటుంది స్వామి. అదే చెప్పాలంటే లాస్ట్ ఇయర్ గురువుగారు మంత్రోపదేశం చేశారు. కానీ వాట్సాప్‌లోనే చేశారు. వాట్సాప్‌లో చేశారు. అది ఓన్లీ చెప్పడం జరిగా చెప్పడం జగ రాయడం జరిగిందంతే. అయితే అది ఆ ఉచ్చారణ అనేది గురువుగారు వినలేదు లాస్ట్ టైమ్. ఓన్లీ మంత్రోపదేశం చేశారు. గురువుగారు వినలేదు. మన ఉచ్చారణ వినలేదు. ఈసారి ఏంటంటే ప్రతి ఒక్కరి సాధకుని దగ్గర నుంచి గురువుగారు ఉచ్చారణ చేసి మీరు ఆ ఆడియో పెట్టాలి అని పెట్టారు. ఆ అప్డేట్ చాలా బాగా నచ్చింది. అంటే ఇప్పుడు సాధకుడు మంత్రం వచ్చు. మంత్రం తెలుసు కానీ అది సాధన ఎలా ఉచ్చారణ ఎలా చేయాలనేది కొంతమందికి తెలీదు. కానీ ఈసారి గురువుగారు కంపల్సరీ ఉచ్చారణ చేసి పెట్టాలి అని చెప్పారు. అంటే దాంట్లో మనం చేసే ఉచ్చారణ కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉన్నా గురువుగారు సరిదిద్దుతారన్న ఇంటెన్షన్ అంతే. లాస్ట్ టైమ్ లేకుండే ఈ టైమ్ వచ్చిందన్నమాట అది మనకి. ఓకే స్వామి. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి ఆ శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీరిచ్చే సమాధానం స్వామి? అంటే మీకు ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చింది. ఆ హ్మ్. శక్తి అనేది మీరు అనుభవించారా లేదా? అహా! అంటే గురువుగారన్నారు స్వామి, "ఈ టైంకి మీరు కరెక్ట్ ఈ టైంకి స్టార్ట్ జేయాలి. మీరు ఈ టైంకి స్టార్ట్ చేస్తేనే మేము అక్కడ పీఠంలో మేము కొన్ని పూజలు చేస్తాము మీ పేరు మీద" అని జెప్పారు. అంటే గురువుగారు లాస్ట్ ఇయర్ ఏమన్నారంటే, "నేను ఆహ్, మంత్రం ఇచ్చేటప్పుడు నేను మీ పేరు మీద కొన్ని పూజలు చేయాల్సుంటుంది. అప్పుడైతేనే మంత్రం మీకు వచ్చేటట్టు సిద్ధిస్తుంది" అని అప్డేట్ ఇచ్చారు అప్పుడే అన్నమాట. "ఆ టైంకే చేయండి. ఆ టైంకే చేయాలి గూడా మీరు" అని చెప్పారు. అంటే ఇప్పుడు మనం ఆన్‌లైన్‌లో చూసే మంత్రాలకి, గురువుగారిచ్చే మంత్రానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇది మనం గురువుగారిచ్చింది మనకి ఉపదేశం లాంటిది. మంత్రోపదేశం లాంటిది. మనం ఆన్‌లైన్‌లో చూసే మంత్రాలు అవి ఓన్లీ చదువుకోవడానికే ఉంటాయి అంతే ఇంకా అవి. ఓకే స్వామి. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకి వివరాలు అవి ఇస్తున్నారు కదా! ఎలా హ్మ్. హ్మ్. ఉన్నాయి? వాటిలో ఏమైనా మీకు చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా? దాంట్లో గురువుగారికి లాస్ట్ టైమ్ ఉండే స్వామి. లాస్ట్ టైమ్ నాకు 2 అనుభవాలుండే. అంటే కళ్ళలోంచి ఒకటే నీళ్లు రావడము, బాడీ మొత్తం ఊగిపోవడం జరిగింది. అది గురువుగారికి నేను కాల్ చేసి మరీ చెప్పాననమాట లాస్ట్ టైమ్. గురువుగారు ఏమన్నారంటే, "అవును అమ్మవారుంటే అలాగే అవుతుంది. మీరు తట్టుకోవాలి దానికి" అని నాకు కొంచెం ధైర్యం చెప్పారనమాట. ఈ ఈసారి కూడా అనుభవాలు అలాగే వచ్చాయి మోస్ట్‌లీ. ఓకే స్వామి. మీకు వచ్చిన అనుభవాల్లో మీకు బాగా నచ్చినవి ఏంటి స్వామి? కొన్ని చెప్పండి. అనుభవాల్లో అంటే చెప్తున్నాను కదా స్వామి, లాస్ట్ ఇయర్ నేను అనుకున్నాను ఇల్లు కట్టుకోవాలి, కొత్త ఇంట్లో అమ్మవారికి పూజ చేయాలనుకున్నాను. అది నెరవేరింది. అదే నా బెస్ట్ అనుభవం. ఇంకా లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి అంటే. పెద్ద అనుభవం గూడా ఇంకా. పెద్ద వరం అనుకోండి ఇంకా. ఓకే స్వామి. మీకు మంత్రదీక్షకి ముందు కానీ, మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా? మంత్రదీక్షలు, పరీక్షలు అంటే నెగెటివ్‌గా అయితే ఏం రాలేదు స్వామి. హ్మ్. ఏం లేదు స్వామి. నెగెటివ్‌గా అయితే ఏం రాలేదు స్వామి. అంతా పాజిటివ్‌గానే ఉంది. కాకపోతే సాధన చేస్తున్నంత సేపు మాత్రం కొంచెం బాడీ కంట్రోల్‌లో ఉండకపోవడం, ఊగడం గాని, ఆవలింతలు ఒకటే రావడం గాని, ఏడవడం గాని జరిగిందంతే. మిగతా టైంలో అంటే అమ్మవారు అంతా చాలా సపోర్ట్ చేశారు మనకి. ఓకే. ఓకే స్వామి. సంతోషం. మీకు జప సాధనలో ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? జప సాధనలో ఇబ్బందులంటే స్వామి, నేను జపం చేయడం అంటే నేను ఆఫీస్‌కెంచి రావాలి, స్నానం చేసుకోవాలి, అప్పుడు పూజ చేసుకోవాలి, అప్పుడు జపం చేసుకోవాలి. అంతా టైర్డ్ అయిపోయి వచ్చి మళ్ళీ స్నానం చేసి కొంచెం ఫ్రెష్ అయ్యేసి మనం సాధనలో కూర్చున్నంత సేపు ఏమనిపియదు. ఒక హాఫ్ అన్ అవర్ కాంగానే మొత్తం బాడీ మొత్తం పెయిన్స్ అన్నట్టు అనిపిస్తుండేది. అప్పుడేం చేసేవాడిని ఒక హాఫ్ అన్ అవర్ చేసి
అమ్మవారికి మళ్ళీ కొన్ని పూజలు చేసేసేసి ఒక 15 మినిట్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ చేసేవాడిని. అంటే గురువుగారు అన్నారు, "మీరు ఒకేసారి మొత్తం కూర్చొని మినిమమ్ 2 అవర్స్ చేయాలి" అని చెప్పారు. ఒకేసారి కూర్చోలేరు కాబట్టి ఎంత టైం వీలుంటే అంతసేపు కూర్చొని సాధన చేయండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ కూర్చొని చేయండి అని చెప్పారు. గురువుగారిని ఫాలో అయ్యి చేశాం అలాగే. ఓకే స్వామి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటుందా? చాలా సంతృప్తినిచ్చాయి స్వామి. లాస్ట్ ఇయర్ చేస్ లాస్ట్ ఇయర్ గూడా చేశాను. లాస్ట్ ఇయర్ చాలా మంచిగా అనిపిచ్చింది. ఈ ఇయర్ గూడా చేశాను. ఈ ఇయర్ ఇంకా చాలా మంచిగా అనిపిచ్చింది. కొత్తింట్లో చేసుకోవడం ఇంకా చాలా సంతోషం అనిపిచ్చింది. ఓకే స్వామి. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం? స్వామి గురుగారు ప్రతిసారి అప్డేట్ ఇచ్చేవారు. పలానా ఏరియాలో ఈ వీక్‌లో ఇక్కడ అన్న సంతర్పణ ఉంది. ఆ వీక్‌లో ఒక అన్న సంతర్పణ ఉంది. కానీ నాకు తెలిసి ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో ఎప్పుడు నేను అటెండ్ కాలేదు. అంటే హైదరాబాద్‌లో చూడలేదు. అంటే గురుగారు చెప్పేది అటు తిరుపతి గాని, శ్రీకాళహస్తి గాని అక్కడక్కడ చెప్తారు కానీ అక్కడ మనం ఎళ్ళలేదు కాబట్టి ఇంతవరకు ఎళ్ళలేదు స్వామి. అన్న సంతర్పణకైతే ఎళ్ళలేదు. ఓకే స్వామి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు అంటే శారీరకంగా గాని, మానసికంగా గాని ఏమైనా ఉన్నాయా? శారీరకంగా మానసిక ప్రశాంతత మాత్రం చాలా ఉంది స్వామి. లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం మెంటల్ స్ట్రెస్ అనేది చాలా తగ్గింది. ఆఫీస్‌లో టెన్షన్స్ కూడా చాలా తగ్గాయి. అంటే మెయిన్‌గా టెన్షన్స్ వల్ల స్ట్రెస్ వస్తుంది గాబట్టి, మెయిన్ ఆ టెన్షన్స్‌ని అమ్మవారు పోగొట్టారన్న ఇంటెన్షన్ ఉంటుంది నాకు. ఓకే స్వామి. ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి దేవత గురించి గాని, గురువు గురించి గాని మీ అభిప్రాయం గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు మీరేం నేర్చుకున్నారు? సనాతన ధర్మం అంటే స్వామి, అది మనం మనం పుట్టుకతోనే హిందువులం. అది మనం కంపల్సరీ ఫాలో కావాల్సిందే అది. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్ అనేది అంత ఆహ్, భక్ భక్తి కంటే ఎక్కువ బయట వేరే వ్యసనాలకు ఇదైపోతున్నారు. కానీ ఇప్పుడు మన గురువుగారు తీసుకునే ఈ ఇంటెన్షన్ అనేది చాలా బాగా నచ్చింది. అంటే ఇప్పుడున్న యూత్ గాని వాళ్ళని వాళ్ళని ఇప్పుడు మన హిందువులనే అనుకుందాం. మన హిందువులోనే సగం మంది అసలు మన హిందువుల్లాగా ఉండరు వాళ్ళు. వాళ్ళు ఈ వేరే దేవుడిని ఫాలో అవ్వడము, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. చూస్తూనే ఉన్నాం. కానీ గురువుగారు దగ్గరుండి మనకి ఇలా మంత్రోపదేశం ఫ్రీగా చేసి ఆహ్, మనకి హిందువులని ఒక ఒక వేలో తీసుకెళ్తున్నారు చూడండి. అది చాలా బాగా నచ్చింది స్వామి నాకు. ఓకే స్వామి. మొదట్లో గురువుగారు జూమ్ కాల్‌లో మాట్లాడడం జరిగింది. మీకెలా అనిపిచ్చింది? గురువుగారు ఫస్ట్ నుంచి మాట్లాడడం మంచిగానే ఉంటుంది స్వామి. కాకపోతే గురువుగారు ఒక ప్రిన్సిపల్ లాగా మాట్లాడేవారు. "ఇది కంపల్సరీ చేయాల్సిందే అంటే చేయాల్సిందే అది. లేకపోతే తర్వాత మీ ఇష్టం" అంటారు స్వామి గురువుగారు. ఇగ స్ట్రిక్ట్‌గా వినాల్సిందే. ఇగ ప్రిన్సిపల్ చెప్పినట్టు కంపల్సరీ వినాల్సిందే ఇంక అది. ఓకే స్వామి. గురువుగారు మీ ప్రశ్నలకి, సందేహాలకి సమాధానాలు ఇవ్వడం జరిగింది గదా! అవును దాని స్వామి. గురించి మీ అభిప్రాయం? లాస్ట్ ఇయర్ చాలా సందేహాలుండేవి స్వామి. అవి గురువుగారిని అడిగేవారిని, మా టీమ్ లీడర్‌ని అడిగేవారిని. గురువుగారు రెస్పాండ్ అయ్యేవారు. కాకపోతే కొంచెం డిలే. ఈసారి మాత్రం మోస్ట్‌లీ మిమ్మల్నే అడిగాను. నాకేం డౌట్స్ ఉన్నా గాని అన్నీ మిమ్మల్నే అడిగాను. మీ ద్వారానే తీసుకున్నాను. ఒక డౌట్ ఉండే అది గురువుగారి దగ్గర అప్డేట్ తీసుకున్నాను స్వామి. ఆ కొత్తింట్లో చేయాలా? వద్దా? అనేది ఆ ఒక్కటి గురువుగారిచ్చారు అప్డేట్. తర్వాత గురువుగారితో అంత ఆహ్, అవసరం పడలేదు. ఏమున్నా మీరే అన్నీ క్లియర్ చేసేసారు నాకు. నా డౌట్స్ ఏమున్నా గాని. నేను గూడా ఇమ్మీడియేట్‌గా నాకు డౌట్ రాగానే ఇమ్మీడియేట్‌గా టైం చూసుకోకపోవడం డైరెక్ట్ మీకే కాల్ చేసేవాడిని. ఓకే. సంతోషం స్వామి. అఖండ దీపం ఇంతకుముందు పెట్టారా స్వామి? ఇదే ఫస్ట్ టైమా? లాస్ట్ ఇయర్ పెట్టాను స్వామి. ఇది సెకండ్ టైమ్ అంతే స్వామి. ఓకే. అఖండ దీపారాధన అంటే ఏమైనా భయమేసిందా స్వామి? చాలా భయమేసింది స్వామి. లాస్ట్ టైమ్ అయితే చాలా భయమేసింది. అంటే ఆ దీపం అంటే మనకి ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు గదా! ఫస్ట్ టైమ్ గదా! కొంచెం లాస్ట్ టైమ్ ఎక్కువ భయముండేది.
అంటే ఇంట్లో వాళ్ళు గూడా "అరే! అఖండ దీపం అంటే చాలా నిష్టగుండాలా. అది కొండెక్కకూడదు. అది కొండెక్కితే మళ్ళా అది అరిష్టము. అది పాపం పాపం తగులుతది." అది ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే ఆన్సర్స్ ఎలా వేరేగుంటాయన్నమాట. "నీతోని కాకపోతే చేయదు. చాలా కష్టం" అని చెప్పారు. "లేదు, లేదు, లేదు. మాకు గురువుగారున్నారు. ఆయన గైడెన్స్‌లోనే నేనెళ్తున్నాను" అని చెప్పి అప్పుడు ఇంట్లో వాళ్ళని ఒప్పించే మనం లాస్ట్ ఇయర్ పూజ స్టార్ట్ చేశాం. లాస్ట్ ఇయర్ ఉన్నంత భయం ఈ ఇయర్ లేదులెండి. ఎందుకంటే ఒకసారి చేశాం గాబట్టి మనకి అనుభవమైంది. అమ్మవారిని అమ్మవారిని మన పక్కకు మన ఇంట్లో ఉన్నారన్న అనుభవం మనకొచ్చింది గాబట్టి, ఈ ఇయర్ గూడా మనం కంటిన్యూ చేస్తాం అదే. ఓకే స్వామి. వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాత్రి విషయంలో ఏమైనా ఉన్నాయా? మొదటి రోజు చాలా టెన్షన్‌గా ఉండే స్వామి. పూజ చేయడం గానీ, ఆ టైం స్టార్ట్ చేయడం గానీ, ఫస్ట్ డే అనేది కొంచెం టెన్షన్‌గానే జరిగింది. సెకండ్ డే నుంచి చాలా ప్రశాంతంగా అయిపోయింది స్వామి. సెకండ్ డే నుంచి 9 రోజులు ఎలా గడిచాయో గూడా తెలియలేదసలు. ఓకే స్వామి. అదే మీరు సొంతంగా నవరాత్రులు చేసుంటే పూర్తి చేసేవారా? అంటే జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. భయపెడుతూ కొన్ని జరుగుతూ ఉంటాయి గదా! అవునవును. అలాంటి విషయాల్లో చేసేవారా? నిజం జెప్పాలంటే గురువుగారు లేకుండా అయితే నేను హ్మ్. ఇలా పూజ చేయకపోయేవాడిని. చెప్పాను గదా స్వామి. నేను నార్మల్‌గా ఇప్పుడు దేవి నవరాత్రుల్లో గూడా నేను నార్మల్‌గా గుడికెళ్ళేవాడిని. ఇంట్లో దండం బెట్టుకునేవాడిని అంతే. ఆ 9 రోజులు. కానీ ఇలా పూజ చేయాలని, ఇలా అఖండ దీపం పెట్టాలని, ఇట్లా జపసాధన చేయాలనేసి ఇంతకు ముందు కూడా తెలీదు మనకి. గురువుగారొచ్చాకే మనకి తెలిసింది. ఓకే స్వామి. గురుముఖత మంత్రోపదేశంకి మనమే సొంతంగా మంత్రం చేసుకునేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా? తెలిస్తే చెప్పండి. అదే స్వామి ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఆన్‌లైన్‌లో గాని, బుక్స్‌లో గాని, పేపర్స్‌లో గాని చాలా మంత్రాలు చూస్తుంటాం. చాలామంది యూట్యూబ్‌లలో ఈ మంత్రం ఇన్ని సార్లు పఠించండి, ఈ మంత్రం ఇన్ని సార్లు పఠించండి వాళ్ళు చెప్తారు గానీ, అది గురుపదేశంగా తీసుకున్నది అలాగుంటుంది. నేను గూడా చాలా బుక్స్‌లో చాలా మంత్రాలు చదివాను. అంటే నార్మల్‌గా చదవడం జరిగింది. అంత ఇదేమనిపియదు. కాకపోతే ఇప్పుడు మనకి గురుగారు చెప్పారు కదా స్వామి లాస్ట్ ఇయర్ నాకు మంత్రం ఉపదేశించేటప్పుడు చెప్పారు. నేను మీకు మంత్రం ఉపదేశిస్తున్నాను అంటే, నేను మీకు ఈ టైంకి ఇస్తున్నానంటే, ఆ టైంకి నేను మీ ఆహ్, పీఠంలో నేను కొన్ని పూజలు చేయాల్సుంటుంది. అప్పుడైతేనే ఆ మంత్రం మీకు సిద్ధించేటట్టు అవుతుంది. అందుకనే మీరు కరెక్ట్ ఈ టైంకి స్టార్ట్ చేయాలి అని చెప్పారు గాబట్టే, ఆ మంత్రం మన పేరు మీద గురుగారు పీఠంలో పూజ చేశారు గాబట్టే, మనకి ఆ మంత్రం మనకు సిద్ధిస్తుంది ఆ పవర్ మనకొస్తుంది అన్న ఇది మనకు అప్పుడు తెలిసింది నాకు. అప్పుడు ఓకే స్వామి. దాన్ని గురుముఖతతో తీసుకున్న మంత్రం అనేసి అంటారు. ఓకే స్వామి. అమ్మవారికి గోరింటాకు పెట్టాలి అని గురుగారు జెప్పారు. అవును దాని స్వామి. గురించి మీ అభిప్రాయం? పెట్టారు స్వామి. అయితే నేను ఈ టాస్క్ అనేది లాస్ట్ ఇయర్ గురుగారు చెప్పలేదు లాస్ట్ ఇయర్ నాకు. కాకపోతే నేను ఫస్ట్ డే అమ్మవారు పెట్టినప్పటి నుంచి అంటే మా ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే డే 1 నుంచి మా ఇంట్లో వాళ్ళు అమ్మవారి ఆహ్, ఫోటో పెట్టినప్పుడు అఖండ దీపం స్టార్ట్ చేసిన రోజు నుంచి మా ఇంట్లో వాళ్ళు ఆహ్, ఆ మెహందీ ప్యాకెట్, ఆహ్, టిక్లీ బొట్టు, గాజులు అవన్నీ ఆల్రెడీ ఒక సెట్ తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టేసారు అప్పటికి. అఖండ దీపారాధన చేసే రోజే ఆల్రెడీ పెట్టారది. తర్వాత గురువుగారు చెప్పాక అప్పుడు ఆ రోజు చెప్పిన రోజు అది గురువారం రోజు గురువుగారేమన్నారంటే చెట్ చెట్టు నుంచి తెంపుకొచ్చింది పెట్టారంటే అప్పుడు మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో చెట్టుండే అన్నమాట. ఇంకా అప్పటి నుంచి తీసుకొచ్చి అప్పుడు మళ్ళీ ఆ రోజు మళ్ళీ పెట్టామనం. ఓకే స్వామి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి? ఉద్వాసన కార్యక్రమం చాలా బాగా జరిగింది స్వామి. ఆ 1, 2 డౌట్స్ ఉండే అవి మీతోనే క్లారిఫై చేసుకున్నాను ఆ రోజు నేను. ఆ పూజా సామాగ్రి కొనాలన్నా గాని అంటే కొన్ని డౌట్ ఉండే. ఎలా కొనాలి? ఏవి కొనాలా? అన్న ఐడియా లేకుండే. 1 డే బిఫోరే తీసుకున్నాను. మీకు కాల్ చేశాను స్వామి. నాకు డౌట్ ఉన్న వాటికైతే మీకు కాల్ చేశాను. మీరు అప్డేట్ ఇచ్చారు నాకు. ఉద్వాసన కార్యక్రమం బాగా జరిగింది స్వామి. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ గురుగారు అంటే గురుగారు 4 గంటలకు లేమన్నారు. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ అయితే కొంచెం లేట్ అయింది. కానీ టైంకి కంప్లీట్ చేశాను స్వామి. గురుగారు చెప్పే అన్నీ ముందే మనం రాసుకున్నాం గాబట్టి, గురుగారు ఆల్రెడీ మనకు వాట్సాప్‌లో గూడా పెట్టారు.
లైన్ బై లైన్ అన్ని పెట్టారు ఎలా చేయాలి అనేది. ఓకే. ఆ ప్రకారం చేస్తాం స్వామి మనం. ఓకే స్వామి. అమ్మవారికి దిష్టి తీయాలని చెప్పారు గదా! మీకెలా అవును స్వామి. అనిపిచ్చింది? ఫస్ట్ టైమ్ దిష్టి తీయాలంటే లాస్ట్ టైమ్ కూడా చెప్పారు గురువుగారు చేశాము. ఈ ఇయర్ కూడా చెప్పారు చేశాం. కాకపోతే ఈ ఇయర్ మా అమ్మగారు ఏమన్నారంటే మా అమ్మగారు చేశారనమాట. అంటే మా అమ్మగారు ఏమన్నారంటే ఇంట్లో పెద్దవాళ్ళు చేయాలి అది అని చెప్పి అంటే మా అమ్మగారు చేశారనమాట దిష్టి తీయడం అమ్మవారికి. ఇంట్లో పెద్దవారంటే ఇక మా నాన్నగారు, మా అమ్మగారు ఉండే. మనం వన్ డే సండే రోజు కూడా మనము అమ్మవారికి, అయ్యవారికి బట్టలు పెట్టడం ప్రోగ్రామ్ ఉండే కదా స్వామి మనకి. అవును. అవును. అది కూడా మా అమ్మగారు, నాన్నగారితోనే ఇప్పించామనమాట. అంటే అమ్మవారికి. ఓకే స్వామి. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది స్వామి? కొంచెం బాధగా అనిపించింది స్వామి. ఇన్ని రోజులు మా ఇంట్లోనే ఉండే ఆహ్, త అమ్మవారు ఎళ్ళిపోతున్నారంటే ఏదో శక్తి మా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అన్న ఆహ్, అది కొంచెం బాధగా అనిపించింది స్వామి. ఓకే స్వామి. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. అవును మీకేమనిపిచ్చింది? స్వామి. అవును స్వామి. నాకు గూడా ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళని గూడా గ్రూప్‌లో జాయిన్ చేయాలనుకుంటున్నా. అంటే వాళ్ళింకా చిన్న పిల్లలే స్వామి. కొంచెం పెద్దగయ్యాక వాళ్ళకి గూడా నేర్పించాలింకా. అంటే ఇప్పుడు అంటే ఇన్ని రోజులు నవరాత్రులు ఉన్న రోజు డైలీ వాళ్ళు రావడము, అంటే వాళ్ళు ట్యూషన్‌కెళ్తారు కదా! ట్యూషన్‌కిచ్చి రాగానే వాళ్ళు గూడా నేను పూజ చేసుకొని, జపం చేసుకుంటే వాళ్ళు డైలీ వచ్చి మొక్కడం, కొంచెం సేపు కూర్చోవడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఇంకా ఇన్ డెప్త్‌గా ఎళ్ళాలంటే గురుగారు కొంచెం చెప్పారు. గురుగారు కొన్ని చెప్పారు. ఇలా పిల్లల్ని చూసుకోవాలి. మనం ఇప్పటి నుంచే వాళ్ళని మౌల్డ్ చేయాలి భక్తి మార్గంలో అని చెప్పి ఆ లాస్ట్ డే రోజు చెప్పారు మనకి. అది వాళ్ళని చేయాలి. అంటే ఇంకా వాళ్ళు ఇంకా కొంచెం చిన్న పిల్లలు. సిక్స్త్ క్లాస్, ఫోర్త్ క్లాస్ ఉన్నారు వాళ్ళు. కొంచెం పెద్దగైతే వాళ్ళకి జర భక్తి మార్గంలో నడిచేట్టు చేయాలి మనం గూడా. ఓకే స్వామి. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటి స్వామి? ప్రతి ఒక్కరు తప్పక చేయాల్సిన నవరాత్రులు స్వామి. వారాహి నవరాత్రులు. చాలా మందికి తెలీదు. చాలా మంది ఏమనుకుంటారు వారాహి నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులు. ఓన్లీ వీళ్ళు మంత్రాలు చేసే వాళ్ళే చేస్తారు. వాళ్ళే చేస్తారు. మిగతా వాళ్ళు చేయకూడదు. ఏమైనా తప్పు జరిగితే హ్మ్. చాలా పెద్ద పాపం అవుతుంది అని ఇంకా అంత అంత చాలా మంది ఒక 80% అదే భ్రమలో ఉన్నారు. అలా గాదు. గురువుగారు చెప్పినట్టు మనం అమ్మవారిని శాంత స్వరూపంగా కొలుచుకోవచ్చు. ఉగ్ర రూపంగా గూడా కొలుసుకోవచ్చు అని చెప్పారు గురువుగారు. ఫస్టే చెప్పారనమాట. మనం ఎప్పుడైనా అమ్మవారిని శాంత స్వరూపంగా కొలుచుకుంటే అమ్మవారు మనకి ఏ హాని చేయరు. కానీ చేసే పూజ అనేది చాలా నిష్టగా, నియమంగా చేయాలి అని చెప్పారు. ఇదే మనం ప్రతి ఒక్కరికి చెప్పాలి గూడా, చేయించాలి గూడా. చాలా మంది ఏమనుకుంటారంటే అమ్మవారంటే భయపడిపోతారు. చాలా మంది ఒక 80% మంది భయపడిపోతారు పూజలంటేనే. దేవి నవరాత్రులంటే నార్మల్‌గా చేసుకుంటారేమో గానీ, ఇంకా ఈ గుప్త నవరాత్రులంటే వాళ్ళు ఇంకా భయపడిపోతారు వాళ్ళు. చాలా మందున్నారు ఇప్పటికి అంటే మా ఫ్రెండ్స్‌కి చెప్తాను నేను వాళ్ళకి గూడా, "అరే! మీరు గూడా జాయిన్ కండి. ఇట్లా పూజలున్నాయి" అనంటే, ఈ ఈ నవరాత్రులు వాళ్ళకి తెలీదు. చాలా మందికి 80% మందికి కూడా తెలీదు ఇప్పటికి ఈ నవరాత్రులున్నాయని. నేను జెప్పేదంటే వాళ్ళొక్కసారి అనుభవిస్తే తెలుస్తుంది వాళ్ళకి గూడా. ఓకే చెప్పాను స్వామి. మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చెప్పాను జాయిన్ కమ్మని. వాళ్ళు కొంతమంది ఇంట్రెస్ట్ చూయించారు. వాళ్ళు ఓకే అనుకుంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళని గూడా జాయిన్ జేపిస్తాను గ్రూప్‌లో అంతే. ఓకే స్వామి. సంతోషం స్వామి. మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు స్వామి. ధన్యవాదాలు స్వామి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రం.